అలా అంటే చెప్పేసేసి వీడియోలో వచ్చేసి మిగతా చేయొద్దు. ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడటం చాలా స్ట్రిక్ట్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను. ఏదైనా ఉంటే రమ్మంటున్నాను. యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నా దగ్గర సిఆర్డీలో వారానికి 3 రోజులు కూర్చుంటున్నాను. వారానికి 3 రోజులు నేను కూర్చుంటున్నాను. నిన్న విలేజ్ వాళ్ళు వచ్చారు, ఎవరు అట్టే ఉండక వీళ్ళే వచ్చారు. వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా, నేనే పిలిపిస్తానన్నా. ఫోన్ నెంబర్ తీసుకున్నా, మా ఓఎస్డీకి చెప్పా. ఇవాళ ఒక టైంలో వాళ్ళని పిలిపించు, వీళ్ళని పిలిపించుకున్నా. అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం. కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్గా, నాకు స్పెషల్గా ఇది డివేట్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి. అటువంటి వాటిని ఎంకరేజ్ సిఆర్డీ. ఎందుకంటే రైతు సోదరులందరికీ న్యాయం చేయాలి. ఇక్కడ గ్రామ కంటాలది ఒకటి క్వశ్చన్ చేస్తున్నారు. దానికి కూడా యాక్చువల్గా నేను అడిషనల్ కమిషన్ స్పెషల్గా ఇచ్చాను. మొత్తం స్టడీ చేయమన్నాను. ఆయన స్టడీ చేస్తున్నాడు. జరీబ్ నాన్ జరీబ్ కూడా కొందరు తెచ్చారు. దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఏది వదలటం లేదు. ఎవరు ఏ సమస్య తెచ్చినా అంటే అదరాబదరా చేసి తప్పు చేయటం ఇష్టం లేదు. ఒక పాలసీలు ఆ రోజు చేసాం, పాలసీ ప్రకారం చేసాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఎంపీ గారు కూడా యాక్చువల్గా ఆయన కూడా రెగ్యులర్గా వస్తున్నాడు ప్రజా సమస్యలు తీసుకొని. రెగ్యులర్గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నాడు, రైతు సోదరుల యొక్క సమస్యలు. అటు ఎమ్మెల్యే గారితోనూ ఎంపీ గారితో కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. చేసి ఏదైతే బ్యాలెన్స్ కొద్దిగా ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా 100% పూర్తి చేయడం జరుగుతుంది.